నమస్కారం. రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు జ్యోతిక. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ఏ ఒక్క అర్హుడికి అన్యాయం జరగదు. 13, 14 డివిజన్లో సుపరిపాలనలో తొలి అడుగు. చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో సుపరిపాలన. పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ. అధికారులతో మంత్రి కందుల దుర్గేష్ సమీక్ష. రైల్వే సమస్యలపై జీఎంతో ఎంపీ భేటీ. అభివృద్ధి పనులు ప్రారంభించాలని విజ్ఞప్తి. నిడదవోలు ఆర్ఓబి పనులు పరిశీలించిన కలెక్టర్. రైతుల అభ్యంతరాలను పరిష్కరించాలని ఆదేశం. రాష్ట్రంలోని ఏ ఒక్క అర్హుడు ప్రభుత్వ పథకాలు, సంక్షేమ విషయంలో అన్యాయం జరగదని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 13, 14 డివిజన్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, క్లస్టర్ ఇన్ఛార్జీలు కాశీ నవీన్ కుమార్, మజ్జి రాంబాబు, బుడ్డిగ రాధ, మోకపాటి సత్యనారాయణ, నాయకులు రాజపల్లి ప్రసాద్, బుడ్డిగ రవి తదితరులతో కలిసి 13 డివిజన్ ఇన్ఛార్జ్ కప్పల వెలుగు కుమారి, డివిజన్ నాయకులు బొర్రా చిన్ని, నగరబోయిన రామకృష్ణ, రాయి అప్పన్న బాబు, 14వ డివిజన్ ఇన్ఛార్జ్ ఈతలపాటి రవి, డివిజన్ నాయకులు చెల్లుపోయిన సూర్యనారాయణమూర్తి, ఈతలపాటి కృష్ణ, ప్రతాప్ తదితరుల పర్యవేక్షణలో ఇంటింటికి వెళ్లి సుపరిపాలనలో తొలి అడుగు కరపత్రాలను అందజేసి స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సత్వరం పరిష్కారం చేయాలని కార్పొరేషన్ అధికారులు, సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. పెన్షన్లు, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు తదితర పథకాలపై ఆరా తీశారు. మీ అందరికీ ఎందుకు అంతలా చెప్తున్నానంటే మీరు తెలుసుకోవడమే కాదు 10 మందికి మీరు చెప్పాలి. మొదటిది తల్లికి వందనం. గతంలోనే అమ్మఒడి వైసీపీ ప్రభుత్వంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కితే ఎంతమందికి పడితే అంతమందికి సరి. దాని తర్వాత ఇచ్చే పరిస్థితులు లేవు. కానీ ఇప్పుడు తల్లికి వందనం తల్లికి వందనం 2 నెలలుగా సైట్ ఓపెన్లోనే ఉందా లేదా? ఉంది కాబట్టే పడని వాళ్ళందరూ కూడా నాకు పడలేదు అని పెట్టుకుంటున్నారు. పడకపోవడానికి కారణాలు ఒకటి, గతంలో మ్యాపింగ్ చేశారు వైసీపీ ప్రభుత్వంలో. అంటే ఎవరెవరు ఏ ఇంట్లో ఉన్నారని చేస్తున్నప్పుడు పని ఒత్తిడి వల్ల ఈ ఇంటి వాళ్ళని ఆ ఇంటికి, ఆ ఇంటి వాళ్ళని ఈ ఇంటికి జరిగిపోయింది. ఉద్దేశపూర్వకంగా కాదు, జరిగినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? ఫలానా వాళ్ళు వస్తున్నారు, నాకు 9 మీటర్లు ఉన్నాయంటున్నారు, కోపాలకు ఉండవు. అప్పుడు ఏం చేస్తున్నారు? వాస్తవంగా ఉన్న మీటర్ వాళ్ళ వరకు ఉంచి 8 మీటర్లు లేవని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మీరు పత్రం తెచ్చుకుంటే వీళ్ళు అప్లోడ్ చేస్తున్నారు, వాళ్ళందరికీ పడుతున్నాయి. ఒక నెల కిందట అయితే సుమారు 12,000 మందికి ఈ నియోజకవర్గంలో తల్లికి వందనం పెండింగ్ ఉంది. నిన్న సాయంత్రానికి 7,000కి తగ్గిందంటే 5,000 మందికి సమస్య పరిష్కారం అయ్యింది. ఇంకా 7,000 మందికి ఉంది, అందులో మీరు కూడా ఉండొచ్చు. వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం పడేటట్లు ప్రభుత్వం కృషి చేస్తా ఉంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూతో కలిసి కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే జోగుల నెహ్రూతో కలిసి పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తొలి అడుగు కార్యక్రమానికి ప్రజల్లో విశేష స్పందన కనబడుతుందన్నారు. సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధికి నిదర్శనం ఆనందోత్సాహాలతో ప్రజలు కనబడుతున్నారన్నారు. గత ప్రభుత్వం చేసిన అవకతవకలతో ఆర్థిక శాఖ మొత్తం అతలాకుతలమైందన్నారు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్లిపోయిందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్న అపారమైన అనుభవంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్, జగ్గంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ అడప భరత్, ఎస్వీఎస్ అప్పలరాజు, కొత్త కొండబాబు, మారిశెట్టి భద్రం, పోతుల మోహన్ రావు పాల్గొన్నారు.
కొద్దిగా కొద్ది సైడ్ ఉంది సార్, కొద్ది సైడ్ ఉంది, సైడ్ ఉంది, సైడ్ ఉంది సార్. నేను తీసి సార్ సార్ కొంచెం సైడ్ సార్ సార్ చదువుకోండి. రాష్ట్ర పర్యాటక రంగం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకుందని విస్తృత ప్రచారం కల్పించి పర్యాటకులను ఆకర్షించేలా మరింత అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అధికారులను సూచించారు. వెల్గపూడి సెక్రటరియట్ 2వ బ్లాక్లోని తన పేషీలో పర్యాటక శాఖ అధికారులతో మంత్రి కందుల దుర్గేష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుత పర్యాటక ప్రాజెక్టుల స్థితిగతులు, కొత్త ప్రాజెక్టులకు డిపిఆర్ల తయారీ, క్యారవాన్ హోమ్ స్టే పాలసీ, విధి విధానాలను, ఇతర రాష్ట్రాల్లో ప్రచారం, కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే నిధులు, రీజనల్ సమ్మిట్లు, శాఖాపరమైన సమావేశాలు, ఇటీవల కుదుర్చుకున్న ఎంఓయూలు, క్షేత్రస్థాయి పర్యటనల షెడ్యూల్ తదితర అంశాలపై మంత్రి అధికారులతో చర్చించారు. రాష్ట్ర పర్యాటక రంగానికి విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరాన్ని అధికారులకు వివరించారు. టూరిజం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, ఎండి ఆమ్రపాలి, డిప్యూటీ సీఈఓ ఏ శ్రీనివాసులు, ఈడీ శేషగిరిరావు, ఇన్వెస్ట్మెంట్ నోడల్ ఆఫీసర్ బి సత్యప్రభ, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ పద్మరాణి తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సికింద్రాబాద్లోని రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ్ను కలిసి నియోజకవర్గ పరిధిలోని రైల్వే స్టేషన్లో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి ప్రణాళికలపై చర్చించారు. రాజమండ్రి ప్రధాన రైల్వే స్టేషన్ అభివృద్ధికి 271 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి 6 మాసాలు కావస్తున్నా ఇంకా టెండర్లు పిలవలేదని జీఎం దృష్టికి ఎంపీ పురంధరేశ్వరి తీసుకొచ్చారు. వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని 2027లో గోదావరి పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. 2-3 రోజుల్లో టెండర్లు పిలిచి మొదటి దశ పనులు వెంటనే ప్రారంభిస్తామని జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ చెప్పారు. గోదావరి స్టేషన్, కొవ్వూరు స్టేషన్లో టాయిలెట్స్ వంటి సౌకర్యాలు మెరుగుపరచాలని, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా పుష్కరాల్లో గాని పనులు పూర్తి చేయాలని కోరారు. రైల్వే యూనియన్ నాయకుడు ఉన్నికృష్ణన్, జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, కొవ్వూరు మున్సిపాలిటీ బీజేపీ కౌన్సిలర్ పిఎం కృష్ణ తదితరులు పాల్గొన్నారు. నిడదవోలు రైల్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనుల నేపథ్యంలో పంట పొలాలు ముంపునకు గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. ఆర్ఓబి పనులను క్షేత్రస్థాయిలో రెవెన్యూ, ఆర్ఎండ్బి, ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు.
ఎక్స్పర్ట్ కమిటీ క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి రైతులకి ఎటువంటి ఆటంకం లేకుండా ప్రతిపాదించిన అంశాలపై నివేదిక అందజేయాలన్నారు. నిడదవోలు రైలు ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను వేగవంతం చేసి క్రమంలో రైతులు వెల్లడి చేస్తున్న అభ్యంతరాలకు సహేతుకమైన పరిష్కార మార్గం చూపాలన్నారు. నిర్మాణ పనుల వల్ల దారావరం గ్రామంకు చెందిన రైతుల పంట పొలాలు ముంపుకు గురికాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరటం జరిగిందన్నారు. ఈ వంతెన నిర్మాణం వల్ల రైతులు నష్టపోతున్నారు, అపోహ కారణం ఉందన్నారు. రైతులకి మేలు చేసే క్రమంలో సమతుల్యత ఎత్తు పల్లాలను గుర్తించి తగిన నివేదిక అందజేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట కొవ్వూరు ఆర్డీఓ రాణి సుష్మిత, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు, ఈఈ రూప్ కుమార్, డిఈ బి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. అసలు యాక్చువల్గా అటుపక్క మేడం ఆ సెంటర్లో ఉంది చూడండి మేడం, ఆ చెట్టు లైన్ బండ్ మేడం, అంటే అక్కడితో ఎండింగ్ అయిపోతుంది. ఆ కరువు కింద ఐలాండ్ అంతే మేడం. వీళ్ళు ఐలాండ్ ఏళ్ళు ఫార్మ్ చేస్తున్నారు. అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమం అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం మెరుగైన పరిపాలన వైపు అడుగులు వేస్తుందని రూరల్ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. హుకుంపేట గ్రామంలో రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవి, రామ్ కిరణ్ స్థానిక నాయకులతో కలిసి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. గోరంట్ల మాట్లాడుతూ గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా ప్రజల అభీష్టం మేరకు రోడ్డు, డ్రైనేజీలు నిర్మిస్తున్నామని తెలిపారు. కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళుతున్నామని, ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారన్నారు. ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, మండల తెదేపా అధ్యక్షుడు మత్సేటి ప్రసాద్, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, దుద్దుపూడి రామకృష్ణ, దుద్దుపూడి రమేష్, బొప్పాన నానాజీ, పెండ్యాల రామకృష్ణ, మండ బిందు, బొప్పాన శ్రేణు, వల్లెపల్లి సుబ్రహ్మణ్యం, యలమాటి రామకృష్ణ, అల్లూరి నరసింహ, కోటిపల్లి చంద్రశేఖర్, చక్రయ్య, దుద్దుపూడి అవినాష్ తదితరులు పాల్గొన్నారు. గ్యాస్ బండ్లు అందరికీ, మహిళలందరికీ ఎన్ని కనెక్షన్లు అన్నీ ఇస్తారు. ముందు డ్వాక్రా వాళ్ళకి ఇస్తున్నారు, మిగతా కూడా రెండోది తల్లికి వందనం కింద 15,000 రూపాయలు, 13,000 తల్లికి, 2,000 స్కూల్కి. మత్స్యకారు లేదు, చేనేత లేదు, ఉచిత ఇల్లు కావాలి అంతేగా. ఫీజు రియంబర్స్మెంట్ పిల్లలు చదువుతున్నారా, వచ్చేస్తుంది. ఆప్షన్లో గవర్నమెంట్కి ఎమ్మెల్యే గారు తెలియజేస్తారు. ఇంకా ఇల్లు ఉంది కదా, ఇంకేంటి సంవత్సర కాలంగా అభివృద్ధి పందాలు ఆంధ్రప్రదేశ్ దూసిపోతోంది. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల జరిగిన నష్టాలంతా భర్తీ చేసుకుంటూ, ఆర్థిక లోటుపాట్లు సరి చేసుకుంటూ, ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి ధ్యేయంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాం. ఇప్పటికే అనేక పరిశ్రమలు, పెట్టుబడిదారులు ముందుకు వస్తూ ఉన్నారు, పరిశ్రమలు స్టార్ట్ చేస్తున్నాయి. అలాగే దాదాపు 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. గ్రామాల్లో 5 సంవత్సరాలుగా కొనాలిన్న పరిపాలన సరిదిద్ది వాళ్ళ గ్రామాల్లో రోడ్లు కానీ, కాలువలు కానీ, బ్రిడ్జిలు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ, మంచినీటి పథకాలు ప్రారంభించుకుంటూ ముందుకు సాగుతున్నాం. ఇప్పటికే అనేక పథకాలు మన నియోజకవర్గంలో ముందుకు సాగుతున్నాం. ఇవాళ 14-19 జరిగిన అభివృద్ధి 19 నుంచి 24 దాకా జరగనందువల్ల ఎక్కడికెక్కడ పనులు అయిపోయినాయి. వాటన్నిటి జలమిషన్ని మొత్తం నాశనం చేసి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మళ్ళీ జలమిషన్ ద్వారా ఇంటింటికి గోదావరి నీళ్ళు కార్యక్రమాన్ని అమలు చేయబోతున్నారు. కార్యకర్తలు ధైర్యంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. మరలా అరాచకవాదులు విజృంభిస్తూ ఉన్నారు, తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు, గోమిస్ ప్రచారం చేస్తున్నారు, సోషల్ మీడియాతో పచ్చిబూతులు మాట్లాడే విధానం వస్తున్నారు. అన్న చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి అరాచక ఆటంక విధానం మళ్ళీ మొదలు పెట్టాలని చూస్తూ ఉన్నారు. దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇంటింటికి వెళ్తున్నాం, సానుకూలంగా మాట్లాడుతున్నారు, చాలా
చెప్పినవన్నీ అమలు అవుతున్నాయి. గ్యాస్ బండ్లు వస్తూ ఉన్నాయి, తల్లికి వందనం వచ్చింది, పెన్షన్లు పెరిగినాయి. ఇవాళ రైతు సంతోషంగా గడపడం కోసం వచ్చే నిధులు కూడా రిలీజ్ అయిపోయినాయని చెప్తున్నారు. పాఠశాలలు తెచ్చేటప్పటికే పాఠశాల పుస్తకాలు కానీ, బట్టలు కానీ, బూట్లు కానీ అన్నీ కూడా వారికి అందించడం జరుగుతుంది. మధ్యాహ్న భోజనం ఇంటర్మీడియట్ కాలేజీల పిల్లలు కూడా గత 2 రోజులుగా పేపర్ మిల్లు కార్మికుల డిమాండ్ల సాధనకు పేపర్ మిల్లు ఎదురుగా ఉన్న కృష్ణసాయి కళ్యాణ మండపంలోనే కూర్చొని ప్రభుత్వ సమాధానం కోసం వేచి చూస్తున్న జక్కంపూడి రాజాని పలువురు పేపర్ మిల్లు కార్మికులు కలిసి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా జక్కంపూడి రాజాను వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ చెల్లుబోయిన వేణు, రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ నాయకులు మేఢ గురుదత్ ప్రసాద్, నందపు శ్రీనివాస్, కోడి ప్రవీణ్, ఎండి ఆరిఫ్ జిల్లాలోని వివిధ నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు కలిసి సంఘీభావం తెలిపారు. ఈ నెల 17వ తేదీ సాయంత్రంలోపు కార్మికుల డిమాండ్లపై యాజమాన్యం సానుకూలంగా స్పందించకుంటే 18వ తేదీ నుండి ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమని మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అండ్ కన్సల్టెంట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకరణ కార్యక్రమం లా హోస్పేల్ హోటల్లో జరిగింది. రాష్ట్ర సంఘం అధ్యక్షులు దామచర్ల శ్రీనివాసరావు వీరందరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. జిల్లా అధ్యక్షులుగా పెండి మల్లేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా ఎం శరత్ కుమార్, కార్యదర్శిగా ఎస్ దుర్గా మల్లికార్జునరావు, సహాయ కార్యదర్శిగా కల్లూరి వెంకట ఫణికుమార్, కార్యవర్గ సభ్యులుగా కె సత్యవర ప్రసాద్, గమిని గుప్తా, గూడూరు శేషగిరిరావు, మేడపాటి సతీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్య అతిథులుగా రాజమండ్రి సెంట్రల్ జోన్ డిఎస్పీ కె రమేష్ బాబు, ఆడిటర్ వివి రాహుల్, రాష్ట్ర అసోసియేషన్ న్యాయ సలహాదారు బిఎస్ సీతాపతిరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని అభినందిస్తూ రాహుల్ మాట్లాడుతూ పన్ను నిపుణులు ఆహారాన్ని వదిలి సేవలు అందించాలని సూచించారు. డిఎస్పీ రమేష్ బాబు మాట్లాడుతూ ఉండటం వల్ల సంఘం గొప్పతనం చెప్పారు. జిల్లా ప్రమాణ పాల్గొన్న సతీష్ కుమార్, శరత్ కుమార్, ఫణికుమార్. అనేక సార్లు అవేర్నెస్ మీటింగ్ కల్పించారు. జిఎస్టీ కొత్తగా వచ్చినప్పుడు మనందరికీ సెక్షన్స్ కూడా తెలియని రోజుల్లో 64, 65, 50 ఏఎస్ఎంటీనా లేకపోతే ఎంఓవీనా ఏమి ఇస్తారో ఏదో తెలియని అయోమయ పరిస్థితుల్లో పాల్గొన్న సతీష్ కుమార్, శరత్ కుమార్, ఫణికుమార్. అనేక సార్లు అవేర్నెస్ మీటింగ్ కల్పించారు. జిఎస్టీ కొత్తగా వచ్చినప్పుడు మనందరికీ సెక్షన్స్ కూడా తెలియని రోజుల్లో 64, 65, 50 ఏఎస్ఎంటీనా లేకపోతే ఎంఓవీనా ఏమి ఇస్తారో ఏదో తెలియని అయోమయ పరిస్థితుల్లో అనేక రకాలుగా క్లాసులు నిర్వహించి ఈరోజు ది న్యూ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ జిల్లా ప్రమాణ స్వీకారోత్సవం అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సెంట్రల్ డిఎస్పీ రమేష్ బాబు గారు, అలానే ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ రాహుల్ గారు చేశారు. ఈ జిల్లా అధ్యక్షులుగా పి మల్లికార్జునరావు గారు, అదేవిధంగా సెక్రటరీగా
దుర్గా మల్లేశ్వరరావు గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అదేవిధంగా ఉపాధ్యక్షులుగా శరత్ బాబు, మిగిలిన కార్యవర్గం కూడా చేశారు. మా ఆంధ్రప్రదేశ్ ఆడిటర్స్ అసోసియేషన్ ఏపీటీపీసీఐకి అనుబంధంగా ఈ యొక్క కార్యవర్గాన్ని గుర్తిస్తూ ఎప్పుడైనా సరే రాష్ట్రంలో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఈ జనం నుంచి వీళ్ళు మిత్రబృందంతో అటెండ్ అవుతారు. ముఖ్యంగా ఈ అసోసియేషన్ ఏర్పాటు జిఎస్టీలో కానీ ఇన్కమ్ ట్యాక్స్ లో కానీ సమస్యలు వస్తా ఉన్నాయి. వాటిని పరిష్కరించే దిశగా అధ్యక్ష కార్యదర్శులు మిగిలిన కార్యవర్గం కూడా వర్క్ చేస్తుందని, ఏవైనా ఇంకా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకొస్తారు. తూర్పుగోదావరి జిల్లా అసోసియేషన్ కార్యదర్శిగా ఈ రోజు పదవి బాధ్యతను స్వీకరించి అసోసియేషన్ యొక్క కార్యకలాపాల విషయంలో కార్యవర్గ సభ్యులందరితోనూ కూడా ప్రశంసించుకుని వారికి ముందుగా అసోసియేషన్ సంబంధించి డెవలప్మెంట్ కి కృషి చేస్తానని చెప్పేసి అందరికీ ఈ రోజు ఈ కార్యక్రమం ఇచ్చేసిన అతిథులకు, అతిరథ మహారథులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.